రాష్ట్రంలో కొత్త విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేస్తానన్న కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత యూనివర్సిటీలు నిర్వీర్యం చేస్తుందని కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి మండిపడ్డారు. రాష్ట్రంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న హామీని విస్మరించిందని విమర్శించారు. వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కిషన్ రెడ్డి బీజేపీ అభ్యర్థికి మద్దతుగా నల్గొండలో ప్రచారం నిర్వహించారు. అనంతరం నల్గొండ బీజేపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ యువత, ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఉద్యోగులకు పీఆర్సీని కూడా ఇవ్వలేకపోతోందన్నారు. ఏ పార్టీ పోటీ చేయకపోయినా కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ 3 స్థానాలలో మేము అభ్యర్థులను రంగంలోకి దింపాము. ఈరోజు అన్ని వర్గాల ప్రజలు, అది ఉపాధ్యాయులు కానీ, లేక సామాన్య ప్రజలు కానీ, రైతులు కానీ, రైతు కూలీలు కానీ, నిరుద్యోగ యువకులు కానీ, ఉద్యోగస్తులు కానీ, ఆ రకంగా యావత్ తెలంగాణ సమాజం అంతా కూడా ఈరోజు ఇప్పుడు రాష్ట్రంలో అధికారం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా గొంతెత్తుతున్న విషయం మనం చూస్తాం.